కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చికిత్స చేశారు. అయితే కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురై రాత్రి 9:51 మన్మోహన్ సింగ్ మరణించారని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ పని కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు చట్టం వంటి కీలక సంస్కరణలకు మన్మోహన్ పునాది వేశారు. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపికగా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి నిశ్శబ్దంగానే వైదొలిగినప్పటికీ దేశ ఆర్థిక రంగానికి వేసిన బలమైన పునాదులు ఆయన్ను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా ఎల్పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకి దక్కుతుంది. దివంగత ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలను పట్టాలెక్కించిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత కాలంలో 10 ఏళ్ల పాటు 2004 నుంచి 2014 ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 1991 అక్టోబర్ 1న అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికై 2019 జూన్ 14 వరకు ఎగువ సభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు కొనసాగారు. రాజకీయాల్లోకి రాకముందు పంజాబ్ యూనివర్సిటీలో, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అధ్యాపకుడిగా విద్యార్థులకు ఆర్థిక పాఠాలు కూడా బోధించారు. 1971లో కేంద్ర వాణిజ్య శాఖకు ఆర్థిక సలహాదారుగా నియమితులై అనతి కాలంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రధాన సలహాదారు అయ్యారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్ గా, ప్రధానమంత్రికి సలహాదారుగా, యూజీసీ చైర్మన్ గా బహుముఖమైన సేవలందించి ప్రధానమంత్రిగా అత్యున్నత పదవిని అలంకరించారు. మన్మోహన్ మృతిపై ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలుపనుంది. మరోవైపు మన్మోహన్ నివాసం వద్ద ఆయన భౌతిక కాయానికి నేతలు నివాళులర్పించారు. ఏపీలో భూముల మార్కెట్ ధరలు పెంచాలన్న నిర్ణయంపై సర్కార్ పునరాలోచనలో పడింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లలో అనేక సార్లు భూముల మార్కెట్ ధరలను పెంచారు. దీనివల్ల ప్రజలు, సామాన్యులపై ఎనలేని భారం పడింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు మార్కెట్ ధరలు పెంచాలని ప్రభుత్వంపై అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఇది అమలైతే ఒక్క రిజిస్ట్రేషన్ ద్వారానే ఏటా 14,000 కోట్ల ఆదాయం వస్తుందని, కాబట్టి భూముల మార్కెట్ ధరలు పెంచేందుకు అనుమతించాలని ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ముఖ్యమంత్రి వద్ద పట్టుబట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2025 జనవరి 1 నుంచే భూముల మార్కెట్ ధరలు పెంచాలని తొలుత నిర్ణయించింది. దీనిపై ప్రజల్లో కొంత ఆందోళన, అలజడి నెలకొన్నాయి. ఇక భూముల ధరలు పెంచొద్దని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇప్పటికే నిఘా విభాగం కూడా ఈ అంశంపై నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఒకవైపు రెవెన్యూ సదస్సులు గ్రామాన జరుగుతున్న తరుణంలో భూముల మార్కెట్ ధరలు పెంచడం ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిఘా విభాగం ప్రభుత్వానికి సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాజధాని అమరావతి గ్రామాల్లో, విజయవాడలో వినూత్న పోస్టర్లు కలకలం రేపాయి. సామాజిక మాధ్యమాలు సద్వినియోగం చేసుకోవాలంటూ పోస్టర్లలో రాసి ఉంది. ఒకవైపు సామాజిక మాధ్యమాన్ని ప్రజల మంచి కోసం ఉపయోగించాలని ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ క్రమంలోనే కొందరు సామాజిక మాధ్యమాన్ని మంచి కోసం వాడుదాం అని ఫ్లెక్సీలు పెట్టడం అందరినీ ఆకర్షిస్తోంది, ఆలోచింపజేస్తోంది. అమరావతి సచివాలయానికి వెళ్లే దారిలో ఈ ప్రచార బోర్డులను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకటపాలెం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన మందడం నుంచి సచివాలయానికి వెళ్లే మలుపులో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలోనూ అందరికీ కనిపించేలా పెద్ద పోస్టర్లు వెలుగు చూడడంతో వీటిని ఎవరు వేశారనే చర్చ జరుగుతోంది.
గత సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా అవినీతికి పాల్పడడం వల్లే రాష్ట్రంలో ప్రజల నడుం విరిగేలా విద్యుత్ ఛార్జీలు పెరిగాయని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. దీనిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన వైసీపీకి సవాల్ విసిరారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేశారు. 5 ఏళ్ల పాటు ఎడాపెడా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఛార్జీలపై ధర్నాలు ర్యాలీలకు పిలిపిస్తున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. 5 ఏళ్ల పాటు సీఎం పదవిలో కూర్చుని అవినీతి సంపాదనకు అలవాటు పడిన జగన్ ఆ సంపాదన లేకుండా 5 నెలలు కూడా ఉండలేకపోతున్నారు. ఆ అక్కసుతోనే తమ కేడర్తో నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారు. 2022-24 మధ్య కాలంలో విద్యుత్ వాడకానికి సంబంధించి కరెంటు ఛార్జీలు పెంచాలని జగన్ ప్రభుత్వం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు ప్రతిపాదనలు పంపి ఆమోదం తీసుకుంది. ఇక రెగ్యులేటరీ కమిటీ ఆమోదించడం వల్లే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయని మంత్రి తెలిపారు. అవే ఇప్పుడు బిల్లుల్లో వస్తున్నాయని, ఛార్జీలు తాము పెంచని వాటిని వ్యతిరేకంగా తానే ధర్నాలు చేయడం ఒక్క జగన్కే చెల్లిందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆ కమిటీ ఏర్పాటైంది. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. సినీ పరిశ్రమలో కూడా దీనిపై ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓ మహిళ చనిపోవడంతోనే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నట్లు సీఎం ఇండస్ట్రీ పెద్దలతో చెప్పారు. ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఆలోచిస్తుందని, సగటు ప్రేక్షకులకు సినిమా అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ సినిమా పెద్దలకు సూచించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం గంటన్నర పాటు కొనసాగింది. కర్ణాటకలోని బెళగావిలో జరిగిన సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. జనగణన కులగణన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు సిడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దేశంలో త్వరలో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారు. ఇక జనాభా ప్రాతిపదికన జరిగే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు తక్కువగా ఉండి నష్టపోయే పరిస్థితి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఏఐసీసీ వ్యూహాత్మకంగా ఆలోచించాలని, నియోజకవర్గాల సంఖ్య పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ముందడుగు వేయాలన్నారు. చట్టసభల్లో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రవేశపెట్టి ఒక కొలిక్కి తెచ్చామని, ఈ నేపథ్యంలో ఆ బిల్లుపై మనం ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. ఇక తెలంగాణలో కులగణన దేశంలోనే మార్గదర్శిగా నిలిచిందని, కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది చేయబోతున్న జనగణనలో దేశవ్యాప్తంగా కులగణన కూడా చేపట్టే విధంగా కాంగ్రెస్ డిమాండ్ చేసి పోరాటం చేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో సిడబ్ల్యూసీ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ నెలాఖరులో మరో పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ నెల 30 పిఎస్ఎల్వి C-60 రాకెట్ ద్వారా స్పాడెక్స్ జట ఉపగ్రహాలను రోదస్సులోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. దీని స్పేస్ డాకింగ్ ప్రయోగంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులతో పాటు శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను కూడా గురువారం పూర్తి చేసినట్లు ఇస్రో అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 30వ తేదీ రాత్రి 9:48 షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం జరగనుంది. దీని ద్వారా చేసే పరిశోధనలు భవిష్యత్తులో అంతరిక్షంలో భారత్ ఆధ్వర్యంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 2 ఉపగ్రహాలను కక్షలోకి పంపి వాటిని అనుసంధానిస్తూ విడగొడుతూ ఇస్రో ప్రయోగాలు చేపట్టనుంది. ఈ ఉపగ్రహాలతో పాటు వివిధ రకాల పరిశోధనల కోసం 24 ఉపకరణాలను కూడా పంపుతున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే మరిన్ని ప్రయోగాల్లో డాకింగ్ సిస్టమ్ను పరిశీలించనున్నారు. దేశంలో బాలల దినోత్సవాన్ని నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ 14న జరపడం సరైంది కాదని 3.5 శతాబ్దాల క్రితం ధర్మం కోసం గురు గోవింద్ సింగ్ పిల్లలు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ 26న నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ కు నివాళులర్పించారు.
ప్రధాని మోదీ సూచనల మేరకు డిసెంబర్ 26న వీర్ బాల్ దివాస్ గా కేంద్రం గుర్తించి దేశంలోని ప్రతి పాఠశాలల్లో దీన్ని నిర్వహించాలని ఆదేశాలిచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. వీర్ బాల్ దివాస్ ను పాఠ్యాంశంగా చేర్చాలనే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి అమలుకు కృషి చేస్తామని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు అంశాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బండి రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో జనవరి 7న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ బీఆర్కే కృపాసాగర్ ప్రకటించారు. సామాజిక మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెట్టేలా ప్రేరేపించారనే ఆరోపణలతో పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బండి రాఘవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ పిటిషనర్పై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైందని గుర్తు చేశారు. సంబంధిత కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలి కదా అని ప్రశ్నించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ నేరుగా ఎలాంటి దూషణలకు పాల్పడలేదని, అందువల్ల ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు చెల్లుబాటు కాదన్నారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదనలు వినిపిస్తూ పులివెందుల పోలీసులు నమోదు చేసిన కేసులో పిటిషనర్ నిందితుడు కాదన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదైన కేసులలో సంబంధిత కోర్టులోనే బెయిల్ లేదా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోవాలన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్లు కొట్టివేయాలని కోరారు. హైదరాబాద్ బిర్యానీకి ఎన్నేళ్లుగా ఉన్న గుర్తింపు కొద్దిగా మసకబారుతుందనే విమర్శలు ఆగడం లేదు. దీనికి తగ్గట్టుగానే ఇటీవల జరిగిన ఘటనలు కూడా ఆ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలో ఉన్న తాడిపత్రి రెస్టారెంట్లో బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీన్ని చూసి అక్కడున్న వారు కంగుతిన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన కస్టమర్లపైనే దురుసుగా ప్రవర్తించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వివరణ కోరిన మీడియా ప్రతినిధులపై కూడా హోటల్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. బిర్యానీలో బొద్దింక ప్రత్యక్షమైందని తెలియడంతో అక్కడికి మీడియా ప్రతినిధులు చేరుకునేలోగానే రెస్టారెంట్ పెస్ట్ కంట్రోల్ మందులు చల్లారు. అయినప్పటికీ బొద్దింకలు ఎలుకల సంచారం కొనసాగింది. ఇదిలా ఉండే ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం దీనికి నిదర్శనంగా నిలిచింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రశాంతతకు నిలయమైన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో గన్ గ్యాంగుల సంస్కృతి పెరుగుతుందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సులువైన మార్గాల్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచన కొందరిలో కనిపిస్తోందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ భూ వివాదంలో ఓ యువకుడు తుపాకీతో పాటు తన గ్యాంగ్తో కొట్లాటకు దిగడం ఆందోళన కలిగించింది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో యువకుడు గన్తో తిరిగి తీవ్ర దుమారం సృష్టించాడని పలువురు ఆరోపించారు. జిల్లాలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాదాగిరి చేసే కొన్ని గ్రూపులను పెంచి పోషిస్తుండటంతో కలవరపాటుకు గురి చేస్తోంది. గతంలో ఓ సంస్థ విషయంలో 2 గ్రూపుల మధ్య వివాదం కొనసాగి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన ఘటనలు కూడా కలకలం రేపాయి. దీంతో మరో గ్రూపులకు చెందిన వ్యక్తులు కొంతమందిని వెంట తెచ్చుకుని దాదాగిరి చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. గ్రామంలో ఒక యువకుడు గన్తో సహా తిరగడాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు హైదరాబాద్ రాజేంద్రనగర్ మైలర్దేవ్పల్లి పిఎస్ పరిధిలో ఈ నెల 24న జరిగిన వరల్డ్ కేసును పోలీసులు ఛేదించారు. మర్డర్ కేసును. ఇక మృతుడు మైలర్దేవ్పల్లి ఎన్టీఆర్ నగర్లో నివసించే బీహార్కు చెందిన మహ్మద్ ముంతాజ్ ఆలంగా గుర్తించారు. ఇక మద్యానికి బానిసై తరచూ భార్యతో ఘర్షణకు పడేవాడని, అదే క్రమంలో ఈ నెల 20న రాత్రి సమయంలో భార్యతో గొడవపడి మద్యం సేవించి నిద్రమత్తులో ఉండగా ముంతాజ్ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక ముంతాజ్ ఆలం నిద్రమత్తులో ఉన్న సమయంలో అతడి భార్య తన అక్కతో కలిసి తాడుతో గొంతును బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని మూటగట్టి దర్గానగర్ సమీపంలో డ్రైనేజ్ వద్ద వదిలి వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. దీని ఆధారంగా నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వైసీపీ కార్యకర్తలు వారి స్వగ్రామంలోనే ఉంటూ ఉద్యోగాలు చేయకుండా ప్రతి నెల జీతం తీసుకోవడం ఎలానో
జగన్ తన ప్రభుత్వ హయాంలో చేసి చూపిస్తే ఏపీ ఫైబర్ నెట్లో ఒక్క కలం పోటుతో 410 మందిని తొలగించి జీవీ రెడ్డి సంచలనం రేకెత్తించారు. ఇక ఎవరైనా విమర్శిస్తే వారిపై శాలరీ రికవరీతో పాటు క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇతర శాఖల్లో కొనసాగుతున్న వైసీపీ సానుభూతి పరులైన కాంట్రాక్టు ఉద్యోగుల సంగతి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నాచారం, గున్నేపల్లి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం దమ్మపేట రెవెన్యూ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు మంత్రి. అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. భూ రిజిస్ట్రేషన్లు, వారసత్వ భూ రికార్డుల మార్పిడిలో అధికారులు డబ్బులు ఏమైనా తీసుకున్నారా అని మంత్రి నేరుగా రైతులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోడు భూములకు పట్టా పాస్ బుక్ల విషయంలో 3 ఏళ్లుగా అధికారులు పట్టించుకోవడం లేదని పోడు భూముదారులు మంత్రి దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కరించే దిశగా ఏర్పాటు చేస్తానని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది వేడుకలతో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. పాత బస్ డిపో నుంచి పోస్టాఫీస్ సెంటర్ వరకు వందలాది ఎర్ర జెండాలను చేతపట్టిన మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కవాతు నిర్వహించారు. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో కేక్ కట్ చేసి పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి ఎస్కే షబీర్ పాషా ఆవిష్కరించారు. ఇక భారత కమ్యూనిస్టు పార్టీ 99 ఏళ్లు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన సిపిఐ పార్టీ జెండా ఎగరయ్యాలనే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఇక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని, వేల ఎకరాలను పేద వర్గాలకు పంచి ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాకి ఉందన్నారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో సిపిఐ భవిష్యత్తు పోరాటాలకు సమాయత్తమవుతుందని సిపిఐ నేతలు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో జేబు దొంగలు హల్చల్ చేశారు. 3 ప్రయాణికుల వద్ద బ్యాగులు కట్ చేసి 60,000 రూపాయల నగదును చోరీ చేశారు. బస్సులో టిక్కెట్లు కొనేందుకు బ్యాగులు చూసుకోగా ఆధార్ కార్డులతో సహా చోరీ కావడంతో వైరా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన తెలుసుకున్న పోలీసులు వైరా ఆర్టీసీ బస్టాండ్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మరోవైపు వైరా ఆర్టీసీ బస్టాండ్లో సీసీ కెమెరాలు ఉన్నా అవి నిరుపయోగంగా మారాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలో పక్షుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని పక్షులు చిత్ర విచిత్ర విన్యాసాలు చేశాయి. దాదాపు గంటకు పైగా పక్షులు ఈ విధంగా విన్యాసాలు చేయడంతో స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పక్షి విన్యాసాలు చూడలేదని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన రేడియేషన్ వల్ల పక్షులు అంతరించిపోతుంటే పెద్ద మొత్తంలో పక్షులు ఒక్కసారిగా కనిపించడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చుక జాతికి చెందిన ఈ పక్షులు ప్రస్తుతం అతి తక్కువగా ప్రజలకు కనిపిస్తున్నాయని పక్షి ప్రేమికులు అంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న 3 రోజులు వాతావరణం ఇలా ఉండనుంది. ఇక కోస్తా ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో 1.5 కిలోమీటర్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. ఇక ఈ అల్పపీడనం కారణంగా తీరం వెంట గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం కనిపిస్తోంది. 2 రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రేపు కూడా ఒక మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఇక ఇవాళ ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరుతో పాటు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులు ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి.
ఢిల్లీ పరిసర ప్రాంతాలను పొగమంచు పూర్తిగా కప్పేసింది. 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దట్టంగా మంచు కురుస్తున్న నేపథ్యంలో ఆ విజిబిలిటీ తగ్గిపోయింది. కొద్ది మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు పొగమంచు ఉన్నప్పటికీ ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొంత పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ అనుకున్న స్థాయిలో పెరుగుదల కనిపించలేదన్నారు. వారం ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాల కారణంగా స్వల్పంగా ఎయిర్ క్వాలిటీ కాస్త మెరుగైంది. ఈ నేపథ్యంలో అధికారులు రెడ్ అలర్ట్ క్యాన్సిల్ చేసి యెల్లో అలర్ట్ జారీ చేశారు. అటు దట్టమైన పొగ మంచు ప్రభావం రైళ్లు, విమానాల రాకపోకల మీద తీవ్రంగా పడింది. రాష్ట్రంలో డీఎంకేను గద్దె దించే వరకు బూట్లు వేసుకోనని శపథం చేశారు. డీఎంకే దుశ్చర్యలకు ప్రాయశ్చిత్తంగా తాను 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని, 6 సార్లు కొరడాతో కొట్టుకుంటారని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం పడిపోయే వరకు చెప్పులు లేకుండా నడుస్తానని అన్నమలై శపథం చేశారు. అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిపై లైంగిక దాడి ఘటన కేసులో ఎఫ్ఐఆర్ను లీక్ చేయడంపై తమిళనాడు పోలీసులపై అన్నమలై విరుచుకుపడ్డారు. ఇక బాధితురాలు సిగ్గుపడేలా పోలీసులు ఎఫ్ఐఆర్ రాయడాన్ని ఆయన ఖండించారు. ఈ వ్యవహారంలో నిందితుడైన వ్యక్తి అధికార పార్టీ నేతలతో అంటకాగుతోన్న నేపథ్యంలో అతడి పేరు నేరస్తుల జాబితాలో లేదని తెలిపారు. అంతకుముందు లైంగిక దాడిలో బాధితురాలి వివరాలను ఎఫ్ఐఆర్లో వివరించడాన్ని తన ఎక్స్ ఖాతా వేదికగా అన్నమలై తప్పుపట్టారు. ఆ క్రమంలో పోలీసులు డీఎంకే ప్రభుత్వ తీరు పట్ల మండిపడ్డారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నివాసం ముందు ఉద్రిక్తత ఏర్పడింది. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మహిళా సమ్మాన్ యోజన పథకంపై కేజ్రీవాల్ తప్పుడు ప్రకటన చేశారంటూ నిరసన చేపట్టారు. ఢిల్లీలో అధికార్ ఆప్ ప్రకటించిన 2 పథకాలు ఆ మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇదంతా కేజ్రీవాల్ ఎన్నికల స్టంట్ అని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వీరంతా పెద్ద సంఖ్యలో రావడంతో కేజ్రీవాల్ ఇంటి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ మహిళా కార్యకర్తలను అడ్డుకునేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మహిళా మోర్చా కార్యకర్తలు బారికేడ్లపై ఎక్కి నినాదాలు చేశారు.